ఉమ్మడి తూర్పు గోదావరి కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో సప్లైన్ గిరిజన ప్రాంతంలో సార్లంక గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ లీకు సుమారు 52 కుటుంబాలకు చెందిన ఇల్లు కాలిపోవడంతో ఆయా గిరిజన కుటుంబాలు పండుగ పూట కట్టుబట్టలతో నిలువ నీడలేక రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు పసగడుగుల గోపి తన ఉదారత చాటుకున్నారు. తన వంతు సాయంగా అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, దుప్పట్లు, పళ్ళు వంటి ఇంటికి సంబంధించిన నిత్యావసర సరుకులు గోపీకృష్ణ చేతుల మీదుగా వారికి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామిరెడ్డి, కోదండ వాసవి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. కాదు ఇది స్పందించి ఇది 75 సెంట్లు అని చెప్పారు. ప్రతి కోల్పోయిన వ్యక్తికి కూడా ప్రతి వాళ్ళకు కూడా మళ్ళీ ఇల్లు కొత్తగా శాంక్షన్ చేశారని ఎమ్మెల్యే గారు నిన్న కూడా చెప్పారు. ఎంపీ గారు కూడా 25,000 ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి నష్టమైతే ఉండదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది, ప్రజలు అండగా ఉంటారు. ఇంకా మేము జనసేన పార్టీ తరఫున మా నియోజకవర్గం నుంచి, రంపచోడవరం నియోజకవర్గం నుంచి జన సైనికులకు కానీ కూటమి నాయకులకు కానీ ఎంతో మందికి తెలియజేస్తున్నాం. మీకు ఎంతో ఇంకా అండగా ఉంటారు. మీకు పార్టీ అండగా ఉంటుంది, మీకు మేము అండగా ఉంటాం. మీరు ఎటువంటి అధైర్య పడవద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ఈ విషయం. ఏజెన్సీల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏజెన్సీ గురించి ఎప్పుడు పట్టించుకుంటున్నారు తెలుసు కదా. అభివృద్ధి పనులకు సహకరించే వారికి తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పినగాడి రోడ్డు విస్తరణ పనుల్లో నిర్మాణాలు